Hello guys, welcome to Learning with Magic Ball channel. Welcome to episode 3. Today's our topic is matrices. It was inter-syllabus. Okay, let's introduce myself. My name is Lalit. ఓకే, మీరు కనుక ఎపిసోడ్ 2లో పాలినామియల్స్ చెప్పాం, ఎపిసోడ్ 1లో రియల్ నెంబర్స్ చెప్పాం. అది మన ఛానల్ ఉంటుంది, మీకు కనుక కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో టు అవర్ వీడియో. మ్యాట్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్, అసలు మ్యాట్రిక్స్లో ఏముంటాయి? rows and columns. ఇదైతే ఇంటర్ సిలబస్. ఈ మ్యాట్రిసెస్ సిలబస్ అనేది అయితే ఇంటర్ సిలబస్కి సంబంధించింది. రోస్ అండ్ కాలమ్స్. అందరూ ఒక డౌట్ పడతారు, రో అంటే ఎటు, కాలం అంటే ఎటు అని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది గుర్తుపెట్టుకుంటే అసలు మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, ఇది అసలు ఏంటంటే ఎలక్ట్రిక్ పోల్. అసలు ఎలక్ట్రిక్ పోల్ ఎందుకు వచ్చింది అంటే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్కి. ఇప్పుడు అందరు కాలమ్స్ ఎటు, రోస్ ఎటు అంటారు కదా. ఇప్పుడు అది చూడండి, కాలమ్స్, రోస్. కాలమ్స్కి రోస్కి కంపేర్ చేస్తే ఏది బిగ్ బోర్డ్? కాలమ్స్ కదా. అలాగే ఎలక్ట్రిక్ పోల్ ఒకసారి చూడండి, దాంట్లో పెద్దది ఏది? ఈ పార్టే కదా. ఇదే కాలమ్స్. ఇదిగోండి, ఈ పార్ట్ కాలమ్స్. ఇక చిన్నది వర్డ్స్లో రోసే కదా చిన్నది. ఇదిగోండి, ఇది చిన్నది రోస్. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఎంతో 1 2 3 5 8 9 ఏదో మ్యాటర్స్ తీసుకున్నాం. ఓకే, ఇదిగోండి, ఇది కాలమ్స్ అన్నాను కదా. ఇదిగో ఇది కాలమ్, ఇది రో. ఓకే, నాది ఇప్పుడు అర్థం కదా. మ్యాట్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ దానిలోకి వచ్చేసి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. మనకైతే వాట్ మ్యాట్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్ అయితే మనకి తెలిసిపోయింది. సెకండ్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. అసలు మ్యాట్రిసెస్లో ఏమేమి టైప్స్ ఉంటాయి అని అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మ్యాట్రిసెస్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే, రో మ్యాట్రిక్స్, అండ్ కాలమ్ మ్యాట్రిక్స్. ఓకే, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏం కాదు, ఎందుకు చెప్పాను కదా. రో అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. వన్ 6 5 ఇది రో మ్యాట్రిక్స్. ఎందుకంటే దీనిలో అసలు కాలం లేదు. అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే, ఎలా స్పెల్ చేస్తామంటే మ్యాట్రిక్స్ని 1 into 3. అసలు ఏంటంటే దీన్ని 1/3 మ్యాట్రిక్స్ అంటారు. అసలు 1 into 3 మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందంటే, కాలమ్స్. ఇదిగోండి, ఈ ఫస్ట్ది కాలమ్, సెకండ్ది రో. కాలమ్ అంటే ఇలా కదా. ఓన్లీ ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓన్లీ ఒకటి ఉంది, అందుకని 1 వేసాం. రోస్ 1 2 3, అందుకే ఇక్కడ 3 వేసాం. ఇప్పుడు అర్థమైంది కదా, రో మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ రో ఉంటుంది. అలాగే కాలమ్ మ్యాట్రిక్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. 5 8 9 తీసుకున్నాం. 5 8 9 దీని ఎలా రాయొచ్చు అంటే, మ్యాట్రిసెస్లో 1 2 3 3 into 1 మ్యాట్రిక్స్ రాయొచ్చు. కాలమ్స్ 3 ఉన్నాయి, రోస్ ఒకటి ఉంది, అందుకు 3 into 1 మ్యాట్రిక్స్ అని రాసాం. అర్థమైంది కదా.
రో మ్యాట్రిక్స్కి కాలమ్ మ్యాట్రిక్స్కి ఇంకా డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా మీకు అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ జీరో మ్యాట్రిక్స్ అన్న రెండు ఒకటే, నల్ మ్యాట్రిక్స్ అని అనొచ్చు, లేకపోతే జీరో మ్యాట్రిక్స్ అని అనొచ్చు. అంటే మ్యాట్రిక్స్లో అన్ని జీరో వాల్యూస్ ఉంటే దాన్నే నల్ మ్యాట్రిక్స్ అంటారు. దీన్నే నల్ మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని మనం మ్యాట్రిక్సెస్లో ఎలా స్పెల్ చేస్తామంటే కాలమ్స్ 3 ఉన్నాయి, రోస్ కూడా 3 ఉన్నాయి. అంటే 3 × 3 బై మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. దీన్నే నల్ మ్యాట్రిక్స్ అయినా, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయినా, ఐ మీన్ జీరో మ్యాట్రిక్స్ అయినా అంటారు. ఇంకా దీంట్లోనే నేను మీకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ కూడా చెప్పేస్తాను. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏం కాదు. డయాగ్నల్స్ అంటే అందరికి తెలుసు కదా. దీన్నే డయాగ్నల్ అంటారు. మీకు స్టేట్మెంట్ కూడా ఉంటుంది, ఎవ్రీ నల్ మ్యాట్రిక్స్ ఈస్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే అది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే రీజన్ ఇది కూడా నల్ మ్యాట్రిక్సే, కానీ మరి మనం దీనికి డయాగ్నల్లో డ్రా చేయలేము. ఎందుకంటే ఖచ్చితంగా మ్యాట్రిక్స్ 3 × 3 ఉండాలి, కానీ ఇది 2 × 3 మ్యాట్రిక్స్ ఇది. అందుకనే ఈ రీజన్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ రెక్టాంగులర్ అండ్ స్క్వేర్ మ్యాట్రిక్స్కి వెళ్దాం. నల్ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇదైతే చాలా ఈజీ కాన్సెప్ట్. ఈ మ్యాట్రిక్స్ ఎలాగంటే 2 × 3 మ్యాట్రిక్స్లో తీసుకోవాలి. అంటే 3, 4, 8 కింద, 5, 6, 7 కింద. వాల్యూస్ అయితే మీకు నచ్చింది తీసుకోవచ్చు. 2, 4, 1, 2, 3 ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. కానీ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే 2 × 3 మ్యాట్రిక్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అయితే ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయితే ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఇదైతే 2/3 మ్యాట్రిక్స్ ఉండాలి. రెక్టాంగులర్కి అయితే, స్క్వేర్కి అయితే 3/3 మ్యాట్రిక్స్ ఉండాలి. ఇది కూడా అవైలబుల్స్ తీసుకుందాం. 3, 4, 8, 5, 6, 7, 1, 2, 3 తీసుకుందాం. 3/3 మ్యాట్రిక్స్. దీన్ని 3 × 3 అని రాస్తాం. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇదమ్మా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ 2/3 మ్యాట్రిక్స్లో ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్లో ఉండాలి. ఇంకా రెక్టాంగులర్ స్క్వేర్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్గా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అప్పర్ అండ్ లోవర్ మ్యాట్రిక్స్ చెప్పాలి, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అప్పర్ అండ్ లోవర్ మ్యాట్రిక్స్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అప్పర్ అండ్ లోయర్ మ్యాట్రిక్స్. ఓకే, ఫస్ట్గా అయితే అప్పర్ మ్యాట్రిక్స్ చెప్తాను. ఇది కూడా 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నా. 1, 2, 5, 0, 5, 8. 0, 0, 9. ఓకే, ఇప్పుడైతే మనం ఇది 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఎలా అప్పర్ మ్యాట్రిక్స్ అవుతుంది అంటే దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. నిజంగా రాయడం మర్చిపోయాను. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే జీరోస్ చూసారా ఎలా దీన్నే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు.
అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలాగో చూద్దాం. ఇది కూడా ఆ వాల్యూస్ తీసుకోదా. 1 0 0 5 8 0 6 9 7. ఇది కూడా 3/3 మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఇది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలాగంటే ఇదే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను. ఎల్ అంటే లోయర్, టీ అంటే ట్రయాంగులర్, ఎం అంటే మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇదేమో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్. ఇది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏమో ఇందాక చూపించాను. అప్పర్ అండ్ లోయర్ మ్యాట్రిక్స్ కూడా చూపించాను. ఇంకొకటి ఉంది డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా ఉంటుంది. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా చాలా ఈజీ, అది కూడా ఇప్పుడు చెప్తాను. ఇది అయిపోయింది. ఇంకా లాస్ట్లో మిగిలింది ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకే, ఇప్పుడు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇందాక నేను మీకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ చెప్పాను. దీనిలో కూడా ట్రేస్ కన్వర్ట్మెంట్ ఎలాగంటే ఇది జనరల్ ఫామ్ మ్యాట్రిక్స్కి. మీకు నేను ముందే చెప్పాలి కానీ మర్చిపోయాను. ఓకే, డయాగ్నల్కి వేస్తున్నాను మ్యాట్రిక్స్కి, ఎందుకంటే ట్రేస్ ఆఫ్ డయాగ్నల్ కన్వర్ట్మెంట్ ఇలా ఈ మెథడ్ చేయొచ్చు, చాలా ఈజీ. ట్రేస్ ఎలాగంటే A11 + A22 + A33, A11 + A22 + A33 is equal to somewhat ఏదో ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A11 ఏమో 2 తీసుకుందాం, A22 ఏమో 3 తీసుకుందాం, A33 ఏమో 5 తీసుకుందాం. అంటే 2 + 3 + 5. A11 అంతా 2 + 3 + 5, 5 + 5 2 + 3 5, 5 + 5 10 వస్తుంది. అంటే ట్రేస్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ కింద 10. ఓకే, డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ట్రేస్ కూడా చెప్పాను. ఇంకా లాస్ట్లో కొన్ని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్సెస్లో ఫార్ములా ఉంటుంది, అది కూడా నేర్చుకుంటే ఇంకా ఫుల్ కాన్సెప్ట్ వచ్చేసినట్టే. ఓకే, ఇప్పుడు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్లోకి వస్తే దీంట్లో ఫార్ములాస్ ఉంటాయి. ఇవి కూడా చాలా ఈజీ. అంటే A + B² = A² + 2AB + B² ఎలాగో ఇవి కూడా అలాగే ఉంటాయి, కానీ ఇంకా ఈజీ. ట్రేస్ ఇంటూ A + B, దీన్ని చాలా ఈజీగా రాయొచ్చు. ట్రేస్ A ప్లస్ ట్రేస్ B. ట్రేస్ని TR అని షార్ట్ ఫామ్లో రాసుకోవచ్చు. ట్రేస్ B ఫస్ట్ ఫామ్లో ఇంతే అయిపోయింది. ఇంకా మైనస్ ఏం లేదు, ఈ ప్లస్లో మైనస్ పెట్టాలి అంతే. ఇదిగోండి ఎలా ట్రేస్ A మైనస్ ట్రేస్ B సెకండ్ ఫార్ములా కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఫార్ములా. ఇప్పుడు K ఇక్కడ ఉంది కదా, ముందు చేయండి. K ఇంటూ ట్రేస్ A థర్డ్ ఫార్ములా కూడా అయిపోయింది. ఫోర్త్ ఫార్ములా ట్రేస్ AB. ఏబిని రివర్స్ చేయాలి అంటే ట్రేస్ BA వస్తుంది. ఫోర్త్ కూడా అయిపోయింది. ఇంకా ట్రేస్ A + B + C ఫస్ట్ చేసాం గుర్తుందా. ట్రేస్ A + B, A + B ఉంది. ఇప్పుడు అప్పుడు ప్లస్ A ఎక్కువైంది అంతే. అంతే ట్రేస్ A ప్లస్ ట్రేస్ B. కానీ ఇప్పుడు C ఒకటి ఎక్కువైంది ప్లస్ ట్రేస్ C. లాస్ట్గా వచ్చేసి అంటే ఇంకా 2 ఫార్ములాస్ ఉంటాయి కానీ రాలేదు. ట్రేస్ 2A + 3B. 2 ఇక్కడ ఉంది కదా, ముందు తెచ్చింది. 2 ట్రేస్ A ప్లస్ 3 ట్రేస్ B. ఇప్పుడైతే ఫార్ములాస్ అయితే ఈ ట్రేస్ అయితే మ్యాక్సిమం ఇవి ఇంపార్టెంట్, అందుకని ఇవే చెప్పాను. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ 2 సమ్స్ చేస్తే ఇంకా ఈ వీడియో అయితే క్లోజ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ A and B. ఏమీ అసలు కస్టమర్ ప్రాబ్లమ్స్ కాదు, చాలా చిన్న ఇచ్చాను. అంటే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అంతా జస్ట్ టెస్ట్ చేస్తా కానీ ఇది ఇచ్చాను. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ A and B అన్నారు. ఇదైతే చాలా ఇది A మ్యాట్రిక్స్, ఇది B మ్యాట్రిక్స్.
దీనికి ఆన్సర్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఏ. ఏ ఎక్కడ ఉంది? 1 B 3 6 8 A. ఓకే, ఏ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది కదా, బిలో దగ్గర రండి. ఇప్పుడు ఏ ప్లేస్లో, ఇప్పుడు ఈ ప్లేస్లో బి ప్లేస్లో ఇక్కడ ఏముందో చూసుకోవాలి. ఇక్కడ ఏముంది? 0 ఉంది. అంటే ఏ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ బి వాల్యూ. ఇప్పుడు బి ప్లేస్లో ఇక్కడ ఏముంది చూడాలి. ఇక్కడ 9 ఉంది. ఈ ప్లేస్, ఈ ప్లేస్, ఏలో ఈ ప్లేస్లో బి ఉంది. ఇక్కడ బిలో ఈ ప్లేస్లో 9 ఉంది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 9. ఈ సమ్ అయిపోయింది. జస్ట్ ఇది కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇచ్చాను. నెక్స్ట్, ఇది నల్ మ్యాట్రిక్సే కాదా? ఇందాక కాన్సెప్ట్లో చెప్పడం మర్చిపోయినది. ఇది నల్ మ్యాట్రిక్సే కాదా? నల్ మ్యాట్రిక్స్ జీరో మ్యాట్రిక్స్. అంటే జీరో మ్యాట్రిక్స్లో ప్రతిదీ జీరోనే ఉండాలి, ఒకటి కూడా 1 ఉండకూడదు. దీనిలో చూడండి, ఇక్కడ ఒక 1 ఉంది. అంటే ఇది నల్ మ్యాట్రిక్స్ కాదు. ఇంకా స్కేలర్ మ్యాట్రిక్స్. స్కేలర్ మ్యాట్రిక్స్కి డయాగనల్ మ్యాట్రిక్స్కి పెద్ద తేడా ఉండదు, రెండు ఒకటే. కానీ ఇక్కడ ఓన్లీ అన్ని జీరోస్ ఉండాలి, కానీ డయాగనల్స్ మాత్రం ఒకే వాల్యూ ఉండాలి. ఏ ఏ ఏ కానీ ఇక్కడ మాత్రం అప్పర్ లోయర్ మాత్రం 0 వాల్యూసే ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఈ ఎపిసోడ్ 3 కనుక బాగుంటే కామెంట్ సెక్షన్లో సూపర్ అని కూడా పెట్టండి. ఇంకా ఎపిసోడ్ 2లో పాలినామియల్స్, ఎపిసోడ్ 1లో రియల్ నెంబర్ చెప్పాం. కావాలంటే మీరు అవి కూడా చూడొచ్చు మన ఛానల్లో ఉంటే. ఓకే దెన్, సైనింగ్ ఆఫ్, యువర్ లలిత్.